జగన్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి మెంటలెక్కిపోతుందిగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది అనే ఓ చర్చ అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది. అయితే జగన్ పాలనపై ఓవైపు సొంత సోదరి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో విమర్శలు సాధిస్తుంటే, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే ఓ చర్చ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అయితే నారా లోకేష్ సీఎం జగన్ పై ఆరోపణలు గుప్పిస్తూనే జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పని పడతామంటూ వివిధ సభల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ వైఎస్ షర్మిల అలా కాకుండా ఎప్పుడు ఎక్కడ ఏ సభ జరిగినా అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపైనే కాకుండా అతడి పాలన వైఖరిపై నిప్పులు చెరుగుతుంది. ఇక క్లారిటీగా చెప్పాలి అంటే, బాపట్లలో జరిగిన సభలో ఆమె చేసిన విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం, అందుకు ప్రతిగా వైఎస్ షర్మిల అతడిని సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేసిన సభలో సైతం స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మండిపడడం, ఇలా వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కూడా మండిపడడం, అలాగే రాష్ట్రంలో నాయకులంతా కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గుల్లంగిరి చేస్తున్నారంటూ విమర్శించడం, అదేవిధంగా ఈ 4 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకొని పలు కీలక అంశాలను వైఎస్ షర్మిల తెరపైకి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి పనులు, విశాఖ హుక్కు ప్రైవేటీకరణం ఆపడం తదితర అంశాలను మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను జగన్ ప్రభుత్వం అట్టెక్కించిందని, ఈ సమయంలో రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక పచ్చిగా చెప్పాలి అంటే, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ జగన్ కు అండ్ కోకి సవాల్ విసరడం జరిగింది. ఆ క్రమంలో వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వంలోని పెద్దలు సైతం వెనకడుగుతుందనే ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్లో కొనసాగుతుంది. అది కాక వైఎస్ షర్మిల చేసిన ఇవే ఆరోపణలు ఇప్పటికే మరొకరు కానీ చేసి ఉంటే ఈ పాటికి వారిపై నాని బ్రదర్స్ మరియు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్ ఎక్స్ట్రాలు మీడియా ముందుకు వచ్చి విరుచుకు పడిపోయేవారని, కానీ వైఎస్ జగన్ కి వైఎస్ షర్మిల సోదరి కావడంతో వారంతా మిన్నుకుండిపోయారని. అయితే తోలుత జగన్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వైఎస్ జగన్ వైఖరిని ఇప్పటికే తుప్పతారు పెట్టారని, అలాంటి వాళ్ళు వైఎస్ షర్మిలపై వారంతా విమర్శల బాణాలు సంధించకుండా ఉండిపోయారని, లేకుంటే వీరంతా ఎప్పుడో ఒక రంగంలోకి దిగి జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం బూతులతో రెచ్చిపోయేవారని చర్చ సైతం సర్కిల్లో నడుస్తుంది. ఇక వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పిస్తుంటే, తండ్రి వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావే కాదు, పార్టీలకు అతీతంగానే అందరూ స్పందిస్తున్నారని, అలాగే ప్రజలు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారని. దీంతో వైఎస్ జగన్ ఈ పరిస్థితిని కక్కలేక మింగలేక అన్నా చందాగా వ్యవహరిస్తూ తనలో తానే లోపల కుమిలిపోతున్నారని ఓ ప్రచారంలో అయితే పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.